మహిళా రిజర్వేషన్ బిల్లుపై మహిళా లోకం సంతోషంగా ఉంది. ఏ ప్రాంతానికి బీజేపీ అన్యాయం చేయదంటున్నారు డీకే అరుణ. కొంతమంది కావాలని డీలిమిటేషన్ పై రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీతోనే అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరుగుతుందంటున్నారు డీకే అరుణ. విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా 29 నుంచే వీటిని అమలు చేసే విధంగా చట్ట సవరణ తీసుకొస్తున్నారు. సో ఏం చెప్తారు? ఈ బిల్లు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మహిళలకి, మహిళా సాధికారత? చాలా సంతోషం. ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టరూపం తీసుకొచ్చినప్పటికీ ఈ బిల్లు 2034లో తప్ప అమలు చేయలేమని అన్ని పక్షాలు మాట్లాడినప్పటికీ ఇవాళ 2029లోనే మహిళా బిల్లును అమలు చేయాలని, రిజర్వేషన్ని అమలు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో డీలిమిటేషన్తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇవాళ అమలు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అన్ని పక్షాలతో సమాలోచన జరిపి ఇవాళ ఈ యొక్క ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మరి పెద్ద ఎత్తున భారతదేశం యొక్క మహిళల గౌరవాన్ని పెంచబోతున్నారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి బిల్లు ఈరోజు అమలులోకి రాబోతుంది. 2029లో చట్టసభలో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున మహిళలు అడుగుపెట్టబోతున్న విషయం చాలా సంతోషకరంగా ఉంది. అంటే దీనికి డీలిమిటేషన్ ముడిపడి ఉంది. సో దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి అంతరం పెరిగిపోతుంది, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానికి, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉద్యమం కోసం పిలుపునిచ్చారు. సో ఎట్లా చూస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించారు? వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు పాపులేషన్ ప్రకారం నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆ లైన్లోనే ప్రారంభించింది. సో డీలిమిటేషన్తో పాటుగా సీట్ల సంఖ్య పెరగడంతో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కలిపి ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిపి దానికి అమల్లోకి తీసుకోవడం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోతుంది. దానికి మీరందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నో సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలని ఎదురు చూసినప్పటికీ అది సాధ్యం కాలేదు. గతంలో యూపీఏ గవర్నమెంట్లో కూడా బిల్లు రాజ్యసభలో పాస్ చేయించగలిగినారు కానీ అసలు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయినారు అన్నాడు. ఈరోజు అందరితోనూ సమాలోచనలు జరిపి అందరినీ కలుపుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో దీని అందరూ కూడా ఆల్ పార్టీస్, అన్ని పక్షాలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. పార్లమెంట్లో